మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. క్యాన్సర్ వస్తే ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుంది అని చెప్పి మీరు ప్రీమియంలు కట్టండి, ఇన్సూరెన్సులు కట్టండి అని ఒకవైపు ప్రకటనలు చేస్తున్నారు రేడియోలో. ముందుగానే కనుక్కోండి మీకు రోగం వస్తుందని ఈ డయాగ్నోస్టిక్ ల్యాబ్ వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు. 30 సంవత్సరాలు వచ్చాయా, బాడీ చెకప్ రండి, ఒకరు చూపించుకుంటే ఇంకొకరికి ఫ్రీ అని చెప్పి అంటే మీ భయాన్ని అమ్ముకునే ఈ భయంకరమైన సమాజాన్ని మనం నిర్మిస్తున్నామని మనకి ఎవ్వరికీ తలకపోవట్లేదు. దేవుడిచ్చింది అద్భుతమైన వైవిధ్యమయ పదార్థాలన్నింటినీ, దీనికి కారణం వాళ్ళు కాదు, నేను వాళ్ళని తిట్టడమే లేదు, అంతా మనం చేసుకున్న బుద్ధిమాంద్య పనులే. వాళ్ళు ఇస్తున్న కాఫీలు, వాళ్ళు ఇస్తున్న టీలు, వాళ్ళు ఇస్తున్న పాలు, వాళ్ళు ఇస్తున్న చక్కెర, వాళ్ళు ఇస్తున్న గోధుమ, వాళ్ళు ఇస్తున్న వరి బియ్యం, వాళ్ళు ఇస్తున్న సండేయా మండే కావో అండే అని చెప్పి తెందుల్కర్ వచ్చి జాహీరాతు, పెప్సీ తాగండి అని అమీర్ ఖాను, కోక్ తాకండి అని షారుఖ్ ఖాన్. తప్పు, ఆపోజిట్. అమీర్ ఖాన్ కోకు, ఈడు పెప్సీ. నేను పైనుంచి వస్తాను సల్మాన్ ఖాన్ థమ్సప్ అని వస్తే వాళ్ళు 100 mlలో 45 గ్రాములు చక్కెర అమ్ముతున్నారని ఎవరికీ అర్థం కావట్లేదు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డ్యాములు కట్టి నీళ్లను పోగు చేసి చివరికి పెంచేదేమిట్రా మనం అంటే ఈ చెరుకు నుంచి వచ్చే చక్కెర తింటే 1 గ్రాము తింటే మీ రోగ నిరోధక శక్తి 6 నెలలు మాయమైపోతుంది. డెంగ్యూ రావచ్చు, పంగు రావచ్చు, H5N1, H1N1, డెంగ్యూ, పింగు, జింకా, పుంకా, నీపా, ఏనేనో పేర్లు, అంత అర్థం కాని పేర్లని పెట్టుకొని, ఓ నీపా గబ్బిలాల నుంచి వచ్చింది, గబ్బిలాన్ని చంపండిరా, డెంగ్యూ దోమల నుంచి, దోమల్ని చంపండిరా, పక్షి జ్వరం అక్కి, కోళ్ళ జ్వరం కోళ్ళని చంపండి, పందుల జ్వరం పందులను చంపండి, మ్యాడ్ కౌ డిసీజ్ కౌస్ని చంపండి. మిలియన్స్ ఆఫ్ అనిమల్స్ మారణ హోమం చేస్తూ వస్తున్నాము గడిచిన 15 సంవత్సరాల్లో. కానీ ఎవరికి చెప్పట్లేదు దీనివల్ల వస్తుందని. మ్యాచ్ ద ఫాలోయింగ్, 2వ తరగతి పిల్లాడికి చెప్తే చాలు మ్యాచ్ చేస్తాడు. కోళ్ళ జ్వరం కోళ్ళ నుంచి వస్తుంది, పందుల జ్వరం పందుల నుంచి వస్తుంది, మ్యాడ్ కౌ డిసీజ్ కౌస్ నుంచి. అయినా అదే మాంసము తినండి, ప్రోటీన్లు కావాలి మీకు. మాంసాహారంలో B12 ఉంది, B12 మీ శాకాహారులకు రానే రాదు అని ప్రపంచం మొత్తాన్ని మాంసాహారం వైపుకు నడిపిస్తున్నారు ఈ విజ్ఞానులు, ఈ డాక్టర్లు. ఆవలిస్తే చాలు మీకు B12 వస్తుంది. సూక్ష్మజీవులు మీ నోట్లో 100,000 రెట్లు ఎక్కువ ఉన్నాయి. మీ దేహంలో ఉన్న జీవకోశాల కంటే ఈ లాక్టోబాసిల్లస్ 70% ఉంది. ప్రతి ఒక్క బ్యాక్టీరియా, మీరు పిల్లాడికి పాలు తాపుతారు కదా, ఆ పాలు పెరుగుగా మారేదానికి పొట్టలో లాక్టోబాసిల్లస్ ఉంది. ఆ లోపల అవుతున్న పెరుగు నుంచే విటమిన్ B12 వస్తుంది. అంటే మీరు చిన్న పిల్లాడికి పాలు ఇచ్చినప్పుడే విటమిన్ B12 తయారయ్యేదానికి, తయారు చేసేదానికి జీవితాంతం ఆ లాక్టోబాసిల్లస్ని మీరు పెంచుతున్నారు. ఈ విషయాన్ని ఎవరు చెప్పట్లేదు. అందరూ B12 ఇంజెక్షన్లు తీసుకోండి, ట్యాబ్లెట్లు తీసుకోండి అని చెప్పడం మొదలుపెట్టారు డాక్టర్లు. ఇంత మోసం చేస్తున్నారు. అంటే మీరు నువ్వుల పాలు, కొబ్బరి పాలు తాగితే చాలు మీరు లోపలే B12 తయారవుతుంది, అక్కడ బ్యాక్టీరియా ఉంది. లేదు పెరుగు చేసుకోండి, కొబ్బరి పాలతో ఒక 2 చెంచాలు తినండి వారానికి, చాలు B12 వస్తుంది. ఎంత మోసం చేస్తుంది. ఇప్పుడు ఈ కొత్త స్కామ్ ఇది. B12 విటమిన్ D. అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ లోపల 6 గంటలకు పోయి 12 గంటల వరకు కూర్చొని ఉన్నారు. వేల మంది లక్షల మంది. వాళ్లకు సూర్యుడు దొరకకుండా విటమిన్ D తక్కువ అవుతుంది, లోపల కొలెస్ట్రాల్ విటమిన్ Dగా మారుతుంది, అది జరగట్లేదు. కాబట్టి విటమిన్ T ట్యాబ్లెట్ రెడీ చేసాం, తీసుకోండి అందరూ. ఏం చెప్తే ఓరా వెధవా వెళ్ళి 1 గంట సేపు ఎండలో ఉండరా అంటే చెప్తే చాలు కదా. లేదు ఇంకా సులభం, పుట్టగొడుగులు ఎర్గోస్టెరాల్ అని ఒక కాంపౌండ్ ఉంది, దానిని ఎండబెడితే 2 గంటలు అది విటమిన్ Dగా మారుతుంది.
సో మీరు రావద్దండి, సాఫ్ట్వేర్లో అలా పని చేస్తూనే ఉండండి, పర్వాలేదు, వారానికి ఒకసారి ఎండబెట్టిన పుట్టగొడుగులను నానబెట్టుకొని 1-2 సార్లు తింటే మీకు విటమిన్ డి వస్తుందని చెప్పొచ్చు కదా వీళ్ళు. ఎందుకంటే విటమిన్ ట్యాబ్లెట్స్ నుంచి ఏ జీవము సరిగ్గా పీల్చుకోలేదు. సప్లిమెంట్స్ ఆర్ నో గుడ్ అట్ ఆల్. విటమిన్ ట్యాబ్లెట్స్ ఆర్ యూజ్లెస్. అయినా $1 బిలియన్ బిజినెస్ చేస్తున్నారు. ఏ జీవసత్తువైనా మీ దేహంలోకి రావాలంటే సరి అయిన ఆహారం నుంచే రావాలి. సో ఆ ఆహార పదార్థాలని గుర్తించి చెప్పాల్సిన ఈ విజ్ఞానుల రెస్పాన్సిబిలిటీ ట్యాబ్లెట్లను అమ్మేదానికి వాడుకుంటున్నారు. ఇంతే, ఇంకేమీ లేదు. ఒకరోజు ఊదులు, ఒకరోజు అరికెలు, ఒకరోజు కొర్రలు, ఇంకొక రోజు అండు కొర్రలు తిని మునగాకు కషాయం, చింత ఆకు కషాయం, రావి ఆకు కషాయం, వేప ఆకు కషాయం తాగితే అది ఆడవాళ్ళు పీసీఓడి ప్రాబ్లం కావచ్చు, అంటే అండాశయంలో ముట్టయితే ఆగదు, ఆగితే రాదు. ఇలాంటి సన్నివేశమైన వీర్యకణాలు లేక మగవాళ్ళకి ఇప్పుడు ఆడవాళ్ళతో సంభోగం చేయాలంటే శీఘ్రస్ఖలనాలు, అదంతకదే లింగం ఆగిపోవటం, సన్నగా అయిపోవటం, రక్త ప్రసారం జరగకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్. వయాగ్రా $1 బిలియన్ బిజినెస్. అదే సాక్ష్యం. నేనేమి కట్టుకథలు చెప్పట్లేదు. ప్రపంచమంతా, మన దేశం ఒక్కటే కాదు. అంటే మనిషికి రోగాలు ఎక్కువ అవుతున్నాయి, రోగాల వయోపరిమితి తక్కువ అవుతుంది ఒకవైపు అయితే, మనిషి తత్వాన్నే మార్చేస్తున్నాయి ఈ ఆహార పదార్థాలని ఏ ఒక్కరూ గమనించట్లేదు, చెప్పట్లేదు. ఆడపిల్లలు 14 ఏళ్లకు ముట్టవలసిన వాళ్ళు 6 ఏళ్లకు ముట్టవడం ఏంటి? 100కి 1 అయితే పర్వాలేదు, 100కి 90 మంది అవుతున్నారు. ఆడవాళ్ళ మూతి మీద మీసాలు ఉండనేకూడదు, 100కి 90 మందికి మీసాలు వస్తున్నాయి. ముట్టు సహజ ప్రక్రియ, అంత ఇబ్బందులు ఏమి ఉండకూడదు, 100కి 100 మందికి నొప్పులు వస్తున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, అందులో వేసుకున్న వాళ్ళకి 16 మందికి కిడ్నీ ప్రాబ్లం వస్తున్నాయి. 100కి నెల పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే 2-3 సంవత్సరాల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది, క్రియాటినిన్ ఎక్కువ అవుతుంది, యూరియా ఎక్కువ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ నో ప్రాబ్లం, డయాలిసిస్ చేస్తాం రండి అంటారు, మిషన్లు రెడీ పెట్టుకున్నామంటారు. అంటే ఇంత వైజ్ఞానికమైన విషయాలు మన కళ్ళ ముందు, మన ముక్కు కింద జరుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్కరూ లేచి అడగట్లేదు, ప్రశ్నించటం లేదు. ఎందుకంటే సైన్స్, విజ్ఞానం అనే ఈ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయాము. అంతా విజ్ఞానమే. ఎక్కడుంది? ఈ వాణిజ్యీకరణ ఒత్తడంలో చేసి ఎవరు నోరు మెదపకుండా చేసేసారు. సో వాట్ ఆర్ వి డూయింగ్ హియర్? మళ్ళా గొప్పగా జంబాలు, రేపు మొన్నడు పోయి మంగళహరులో సంసారం పొద్దున్న లేస్తే కక్కస్ సరిగ్గా చేయట్లేదు. ప్రతి ఒక్కరూ కక్కస్ చేయాలంటే ట్యాబ్లెట్ తీసుకోవాలి, లేకపోతే వేడి నీళ్ళు తాగాలి, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి తిరగాలి, బీడీ తాగాలి, సిగరెట్ తాగాలి, కాఫీ తాగాలి, లేదు ఒక పెగ్గు వేయండి. వాడు డాక్టరే పెగ్గు వేయమన్నాడు, మగ్గులు వేసుకుంటూ కూర్చున్నారు. అర్థమైందా పెగ్గు మగ్గు? This is the nonsense that human race has been indulging in the last 30-40 years. And we are all claiming ourselves to be civilized, educated, and in scientific age. ఏమిట్రా సైన్స్? పొద్దున్న లేస్తే కక్కస్ చేయలేవు, రాత్రి వస్తే నిద్రపోలేవు. వేర్ ఈజ్ యువర్ సైన్స్? మళ్ళా నిద్ర రావట్లేదు, మనిషి యోగా చేస్తాను, కూర్చొని యోగా అని కూడా. ఏం చేయమంటావు? యోగా చేసి నిద్ర రావట్లేదు, ట్యాబ్లెట్ వేసుకున్నా నిద్ర రావట్లేదు. రాత్రి నిద్రపోవాలి, పగలు పని చేయాలి. మనం రాత్రిని పగలు చేసి కూర్చున్నాం, ఎలా నిద్ర వస్తుంది? లైట్లు వేసుకుంటున్నాము, రాత్రంతా లైట్లు. అస్సలకు ముందు నీవు చీకటి చేసుకొని రూములో పడుకుంటే
అద్భుతమైన ట్రిగ్గర్స్ మీ మెదడులో జీవరసాయనిక రసాల్ని ఉత్పాదనం చేస్తాయి. నిజమైన నిద్ర వస్తుంది, గాఢ నిద్ర వస్తుంది. అతి అద్భుతమైన నిద్ర మీ దేహానికి తడితే మీలో రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుంది. అంటే ఈ మధ్య ప్రపంచంలో మానవ జాతి సరి అయిన నిద్రపోవట్లేదు. ఎందుకంటే కారు అడవుల్లో కూడాను లైట్లు వేసేదానికి రెడీ అయిపోయారు. సో ఒక్క విజ్ఞాని కూడా చెప్పట్లేదు అందరూ చీకటి చేసుకొని నిద్రపోండి అని. ఎప్పుడైనా నిద్ర రాకుంటే ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్తున్నారు. మీరు 10 సంవత్సరాలు నిద్ర కోసం ట్యాబ్లెట్ తీసుకున్న వాళ్ళు నా దగ్గరికి వస్తే 3 గంటలు చీకట్లో కూర్చో, ప్రతిరోజు ధ్యానం చెయ్యి, పుస్ అని ఊదొద్దు, ఊరికే దేవుడిని తలుచుకో. ఆస్ట్రేలియా నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, 28 ఏళ్ళు. ఎప్పుడు చూడు ట్యాబ్లెట్ ఇది అది అని చెప్పి నరాలు వణుకుతూ నిద్ర లేక, నిద్రకు ట్యాబ్లెట్లు తీసుకుంటే నిద్ర రాక, చివరకు భోజనం చేసేదానికి వేళ్ళు వంగక అతి భయంకరమైన స్థితిలో వచ్చాడు. నిద్రపోయి 30 రోజులైంది. ఇలా కళ్ళు ఇలా అయిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న ఎంతో బాధపడుతూ ఇలా అయిపోయాడు, ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళాము, అమెరికాకి తీసుకెళ్ళాము, అన్ని మందులు ఇచ్చాము, ఏమీ కావట్లేదు. అరికలో రాత్రి నానబెట్టి ఉదయం నానబెట్టి రాత్రి, ఉదయం వండిన గంజి రాత్రి వండిన గంజి ఉదయం తాగిపించండి. దానికి తోడు చన్న సాంబారు ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు దంచి మజ్జిగలో వేసి ఆ మజ్జిగ తాగించండి. చీకటి గది చేసేసి బాగా గంజి తాగిపించి వాడిని లోపలికి వేసేసి తలుపు వేసేసి ఇంకా వాడి వైపు చూడకద్దండి అంటే, అయ్యో ఎలా అని చేయండి, 3 గంటల తర్వాత వెళ్ళి చూడండి అని చెప్పాను. అక్కడ బెడ్ కూడా వేయకండి అని చెప్పాను. 3 గంటలు తట్టుకోలేక ఆ తల్లి 1:30 గంటకే మెల్లిగా తలుపు తీసి చూస్తే వాడు బార్లా పడుకొని నిద్రపోయాడు. 3 రోజులు లేవలేదు వాడు. ఫోన్ చేసి లేవటమే లేదు, లేపి గంజి ఇవ్వడం, ఏమీ చేయొద్దండి నిద్రపోనివాడు, 3 రోజులు కాదు 6 రోజులు నిద్రపోయినా ఏమి ఇబ్బంది లేదు అని చెప్తే 3 రోజుల తర్వాత లేచి కంప్లీట్లీ ఆల్ రైట్, మళ్ళీ ల్యాప్టాప్ తీసుకుంటాను అంటాడు. వేదవా, ఆ ల్యాప్టాప్ నుంచే నీకు ఈ రోగం వచ్చిందిరా. దాన్ని చూడొద్దు అని చెప్పి పంపించాను. ఇప్పటికి మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. ప్రతిదినం రోజు రూమును చీకటి చేసుకొని పడుకుంటున్నాడు. సో ఎవరెవరికి నిద్రపోయేదానికి అది ఒక కారణం కావంటే ప్రతి 10 నిమిషాలకు లేచి ఉచ్చలు పోసేదానికి రెడీ అయిపోతున్నారు అందరూ. 25 సంవత్సరాల పిల్లలు కూడాను 2 గంటలకు ఒకసారి లేచేది, ఉచ్చలు పోసేది, వచ్చేది. అందుకే అటాచ్డ్ బాత్రూమ్లు ఎక్కువైపోయాయి మనకు. ఎవరైనా ఆలోచించ, బెడ్రూమ్లో ఏముంటాయి ఆ టాయిలెట్లు? నాకు అర్థం కాదు. బెడ్రూమ్లో టాయిలెట్టా? ఎవరైనా ఆలోచిస్తున్నారా? నిద్రపోయే చోట ఏమిటాయా కక్కస్ చేసేది? నాకు అర్థం కాదు. ద హోల్ వరల్డ్ హ్యాస్ నాట్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్ టిల్ టుడే. అటాచ్డ్ బాత్రూమ్ ఇల్లు కట్టారా? ఎన్ని అటాచ్డ్ బాత్రూమ్? ప్రతి రూముకు బాత్రూమ్ కట్టారు. అంత కర్మ. అంటే ఒక్కరికి సరిగ్గా ఉచ్చలు పట్టుకునేదానికి శక్తి లేదనమాట. ఉచ్చలు వెంటనే అండుకొర్రల గంజి తాగండి, రాత్రి పడుకుంటే పొద్దున వరకు లేవాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ దేర్ హ్యావ్ బీన్ జిలియన్స్ అని చెప్పాలి నేను. అంటే 100 మంది పెద్దవాళ్ళు, 60 ఏళ్ళు 50 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నవాళ్ళు రోజు రాత్రి 2 గంటలకు లేచి ఉచ్చలు, అది ప్రోస్టేట్ ప్రాబ్లము, ఈ ప్రాబ్లమ్, ఏ ప్రాబ్లం అన్నా ఉన్నివ్వండి, అరికల గంజి తాగండి. ఈ ఉల్లిపాయల కషాయం, అంటే యాక్చువల్లీ గ్రీన్ ఆనియన్స్ అంటారు. అంటే ఆనియన్ వేస్తే పచ్చగా వస్తాయి. ఆ ఆనియన్, గ్రీన్ ఆనియన్ షాలెట్స్ అంటారు.
దాని కషాయం తాగండి, రావి ఆకు కషాయం తాగండి, గరిక ఆకు కషాయం తాగండి, కొబ్బరి నూనె, వేరుశనగ నూనె వారం వారం మార్చి తాగితే 6 రోజుల్లో మీరు పూర్తి శాంతంగా సమాధానంగా 10 గంటలకు పడుకుంటే 5 గంటల వరకు లేవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే, చిన్నపిల్లాడైనా సరే, పెద్దవాళ్ళైనా సరే. అంటే సరిగ్గా నిద్రపోవటం కూడా మానవ జాతికి. 16 మంది ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు, కానీ మిగిలిన వాళ్ళంతా ఈ సర్కస్ ఏదో ఒకటి చేస్తున్నారు. చిన్నపిల్లల వరకు ఈ రోగాలు వచ్చేసాయి. అంటే మనం గట్టిగా సాయంకాలం 1 గంట నడిచిన తర్వాత ఈ పనులు చేస్తే 6 వారాల్లో అందరూ సరిగ్గా నిద్రపోతారు, ఏమీ ఇబ్బంది లేకుండా. ఈ డాక్టర్లు, ఈ విజ్ఞానులు చిరుధాన్యాలు, తృణధాన్యాలు, పనికిరానేటివి కొర్రల పక్షులకు వేయండి, అండు కొర్రల పశువులకు వేయండి, ఊదల అదేమిటది కలుపు మొక్క తీసి పారవేయండి అని పుస్తకాల్లో, పేపర్లలో రాసి మెట్టభూమి రైతులు ఇదని పెంచుతూ ఉంటే ఇదెందుకురా, నాకెందుకురా అని మనం కూడా చీ కొడితే వాడేం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే మేమున్నాం ఇక్కడ అని అనుదానాల మీద అనుదానాలు ఇచ్చి వాళ్ళని లేబరర్స్గా మార్చి ఇంకా వాళ్ళ జీవితాన్ని దుర్భరం చేస్తున్న ఈ పాలసీలతో మునిగి తలగలు పలకొట్టుకొని ఏం చేయాలో తెలియకుండా ఆత్మహత్యలకు మళ్ళా ఎక్కువ అవుతున్నాయి. అంటే వాడు పెంచే పదార్థానికి విలువ ఇచ్చి గౌరవంగా దాన్ని తీసుకుంటే వాడు స్వాభిమానంతో బతుకుతాడు అని ఏ ఒక్కడూ చెప్పట్లేదు. అంటే నువ్వులు నాకొద్దు, కొర్రలు నాకొద్దు, ఉలవలు నాకొద్దు, రాగులు వద్దనే వద్దు, ఎందుకురా, ఇంక నేనేం చేసేదిరా, ఇక్కడ ఇన్ని పెరుగుతున్నాయి, 4 వానలు వస్తే పెంచగలను, అవన్నీ మాకు అవసరం లేదు, నాకు పిజ్జాలు కావాలి, నాకు బర్గర్లు కావాలి. ఆ మాంసం తయారు చేసేదానికి కొన్ని వేల కోట్ల చదరాల భూమి అడవిని నాశనం చేసి ఈ కంపెనీలు సోయాబీన్, మొక్కజొన్నలు జన్యు మార్పిడిలు చేసి గ్లైఫోసేట్ అనే కెమికల్, యాంటీబయాటిక్స్ వాడిన ఈ స్టెరాయిడ్స్ చేసిన పశుగ్రాసాన్ని ఈ కోళ్లకు, పందులకు, ఆవులకు తినిపిస్తే ఒకవైపు సాంక్రమిక రోగాలు ఎన్నిసార్లు వచ్చినా దీనికి కారణం కానే కాదు, మేము ఇలాగే చేస్తూ ఉంటాము, ఆర్డర్లు చేయండి, మీ ఇంటికి తెచ్చి ఇస్తాము పిజ్జాలు, బర్గర్లు, ఆన్లైన్, ఇంట్లో మీరు వంటలు చేయకండి, వంటగదులు ఎందుకు, బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూములు చాలు మీకు. ఇది ముందు వచ్చే కాలం. మీరు చేయాల్సింది ఇంతే, ఆ అద్భుతమైన 5 ధాన్యాల్ని మీ వంటగదుల్లోకి ఆహ్వానించండి. రాత్రి నానబెట్టి పొద్దున గంజి చేయండి, పొద్దున గంజి రాత్రి తాగండి. అందులో ఫర్మెంటేషన్ మొదలయ్యి అద్భుతమైన సూక్ష్మజీవులు, మీ దేహానికి రోగనిరోధక శక్తిని ఇచ్చే సూక్ష్మజీవులు. అంటే చాలామంది క్యాన్సర్ ఉద్బలనమైన పేషెంట్లకి నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే 6 వారాలు ఈ ధాన్యాల్ని గంజి రూపంలో తాగు, లేచి కూర్చుంటావని. మొన్న కాకినాడ నుంచి ఒక అమ్మాయి, 16 సంవత్సరాల అమ్మాయి, 4 సంవత్సరాల నుంచి బ్లడ్ క్యాన్సర్తో ఇంట్లోనే ప్రతి 3 రోజులకు ఒకసారి రక్తం ఎక్కిస్తూ 4 సంవత్సరాల నుంచి బతుకునింది. నా లెక్చర్ విన్నారట వాళ్ళ తమ్ముడు, 12 సంవత్సరాల తమ్ముడు, చిన్న అబ్బాయి నా లెక్చర్ విని వెళ్ళి గంజి చేసి తాపిస్తే 4 రోజులకు ఆ అమ్మాయి లేచి కూర్చుందట. 12 రోజుల తర్వాత రక్తం 3 రోజులకు ఎక్కించాల్సింది 6 రోజులు అయింది. 3 నెలల తర్వాత రక్తం ఎక్కించాల్సిన అవసరం లేదు, హీమోగ్లోబిన్ స్టెబిలైజ్ అయితే 4వ నెల పని కట్టుకొని మా ఇంటికి వచ్చి కాళ్ళకి నమస్కారం చేసేదానికి వచ్చాము. ఎందుకంటే నా దగ్గర అపాయింట్మెంట్ లేకుంటే నేను ఎవరిని చూడనని చెప్తుంటే, నువ్వు చూడాల్సిన పని లేదు, అంతా అయిపోయింది, బాగున్నాను, నేను కాళ్ళకి నమస్కారం చేసిపోతాను, దానికి 2 నిమిషాలు టైం ఇయ్యి అని చెప్పి వాళ్ళమ్మ అడిగితే నేను నన్ను తిట్టుకున్నాను. ఏమిట్రా బాబు ఇలాంటి, ఎందుకంటే అంతమంది పేషెంట్లు వస్తున్నారు నా దగ్గర, నేను చూడనని చెప్తున్నాను, చూసేదానికి టైం లేదు. 100,000 మంది ఫోన్ చేస్తున్నారు. ఈ బాధలు నేను తట్టుకోలేక పుస్తకంలో అన్ని విషయాలు క్షుణ్ణంగా రాసేసాను. పుస్తకం లేదు, PDF కాపీ అందరికీ ఉంది, ఫ్రీగా అందరికీ ఇవ్వండి.
ఒక నెంబర్ ఇస్తారు మీకు. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీ ఫోన్కి వాట్సాప్ కాపీలో PDF వచ్చేస్తుంది. అందరూ ఫ్రీగా ప్రింట్ చేసుకోండి, అందరికీ పంచండి. 14 క్యాన్సర్లే కాదు, 40 రకాల జబ్బులకు కూడా ఏ కషాయాలు ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అన్ని విషయాలు పట్టి వేసి రాసేసాం. పొద్దున కషాయం ఏమిటి, సాయంకాలం కషాయం ఏమిటి. ఎంత సింపుల్గా ఉందంటే అప్పుడప్పుడు నాకే ఆశ్చర్యం అవుతుంది. ఇంత సింపుల్ ఉంది కదా, ఇంత భయంకరమైన ఆధునిక రోగాల్ని మన దేశీయ ఆహారాలు, కషాయాలు ఇంత ఈజీగా, ఇంత సులభంగా పారదోలుతున్నాయి. ఈ విషయాలన్నింటినీ అందరికీ నేను చెప్పాలి. ఇంకా పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి, 4-5. ఆ PDF కాపీలు పంపిస్తారు. ఇది బసవరాజు గారు తయారు చేసింది. ఇన్ఫ్యాక్ట్ రైతు నేస్తం వాళ్ళు తయారు చేశారు. విశ్రాంతి ఇంజనీర్లు సాక్షి రాంబాబు గారు ప్రింట్ చేయించారు. సో సూర్యప్రకాష్ రెడ్డి గారి నెంబర్ చెప్తాను. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే అథవా వాట్సాప్ మెసేజ్ ఇస్తే మీకు 2-3 పుస్తకాలు PDF కాపీలు దొరుకుతాయి. 9603834633 9603834633. మీకు అందరికి కూడా పాంప్లెట్స్ ఉన్నాయి, మీ దగ్గరలో ఉన్నాయి. అందులో ఫోన్ నెంబర్ ఉంది. ఈ పుస్తకం PDF కాపీ, ఈ పుస్తకమే కాదు ఇంకా 2-3 పుస్తకాలు PDF కాపీలు దొరుకుతాయి. వంటలు కూడా ఎలా చేసుకోవాలి, వంటలు ఎందుకు చేసుకోవాలంటే ఇప్పుడు అమ్మ అవసరం లేదు, నాన్న అవసరం లేదు, 2 నిమిషాలు అని అమితాబ్ బచ్చన్ నూడిల్స్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి అందరూ మర్చిపోయారు వంటలు చేసుకునేది. నానబెట్టాలి. ఎందుకు నానబెట్టాలి చెప్పాను కదా. 8 నుంచి 12.5%, కొర్రల్లో 8%, ఊదుల్లో 10, సామెల్లో 9.8, అరికల్లో 9, అండుకొర్రల్లో 12.5. ఏమిటి రాగులు, జొన్నలు, సజ్జలు, వరగల కథ ఏమిటని మీరు అడిగితే అందులో నారు, పీచు పదార్థం 1.2 నుంచి 3.6 వరకు మాత్రమే ఉండేది. కినోవా ఏమిటి, ఓట్స్ ఏమిటి, వీళ్ళంతా ఫైబర్ అంటున్నారు. అందులో ఏమీ లేదు. 3% కంటే 4% కంటే ఎక్కువ లేదు. ఆ కినోవా ధాన్యమే కాదు, అది ఆకు కూర విత్తనం. కంపెనీలో కివి తినండి, స్ట్రాబెర్రీ తినండి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయంటున్నారు. పరిపూర్ణ ఫలం. జామ పండు తింటే చాలు మీకు అన్ని విటమిన్లు దొరుకుతాయి. దారిలో వస్తుంటే రోడ్ల మీద పెట్టుకొని అమ్ముతున్నారు. ఎంత విలువైన పండు. వెళ్ళి కారు ఆపితే కేజీకి 50 రూపాయలే అంటున్నాడు. జస్ట్ 50 రూపీస్ ఫర్ కిలో. ఒక్క పండు తింటే చాలు మీ రోగనిరోధక శక్తి 3 నెలలు ఎక్కువైపోతుంది. 3 months 1 జామ పండు. ఆ జామ కషాయం తాగితే మీ క్యాన్సర్ దేహం నుంచి దూరం అవుతుంది. నొప్పులన్నీ మాయమైపోతాయి. క్యారే అనట్లేదు వాళ్ళని. స్ట్రాబెర్రీ కేజీ 500 రూపాయలైనా వెళ్ళి ఆన్లైన్లో కొనుక్కుంటున్నారు. ఇంకా మీ అంత పిచ్చోళ్ళని నేను ఎక్కడా చూడటం. వాళ్ళు పిచ్చోళ్ళు అయితే మనం మూర్ఖులం. అంటే ఇంటి వెనకాలే అన్నీ ఉన్నాయి, కానీ అక్కడేదో ఉందని మనం పోతున్నాం. మన అద్భుతమైన మెట్ట భూముల్లో పెరిగే ఈ ధాన్యాల్ని మనం తృణధాన్యాలను పారేస్తున్నాం. మొత్తం ప్రపంచానికి, మానవాళికి ఆరోగ్యం కావాలంటే ఈ సిరిధాన్యాలు తప్ప ఇంకా వేరే దారి లేనే లేదు. మీకు ట్యాబ్లెట్లు కావాలా, ఆరోగ్యం కావాలా? ట్యాబ్లెట్లు కావాలంటే ఆసుపత్రికి వెళ్ళండి, ఆరోగ్యం కావాలంటే రైతుల దగ్గరికి వెళ్ళండి. చాయిస్ ఈజ్ యువర్స్. రైతుల్ని మనం ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు చేస్తున్నాం. ఔషధీ కంపెనీని అందరికంటే ఎక్కువ డబ్బులున్న కంపెనీలుగా తయారు చేశాం. మనం మూర్ఖులమా, వాళ్ళు మూర్ఖులా? ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. నేను ఇలా చెప్తుంటే చాలా చోట్ల డాక్టర్లు లేచి, డూ యూ థింక్ ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్ అన్నాడు.
నాయనా ఇంతకంటే సింపుల్, నేను 2 గంటలు చెప్తున్నాను, 2 నిమిషాల్లోనే చెప్పేస్తాను నీకు. ఈరోజు 1 గంట నడు. ఇంత అద్భుతమైన పదార్థాన్ని సృష్టించిన ఆ దేవుణ్ణి పొద్దున 15 నిమిషాలు, రాత్రి 15 నిమిషాలు ధ్యానం చెయ్యి. ఆ కాషాయ రంగు ఉన్న సమయంలో, ఉషా సమయంలో, సంధ్యా సమయంలో, ఆ యోగ సమయంలో 15 నిమిషాలు ధ్యానం చేయి. 2 సార్లు చేయి చాలు రోజుకు. సిరిధాన్యాలు తిను, కషాయాలు తాగు, ఇంకేమీ ఆలోచించొద్దు. ప్రపంచమంతా హాయిగా ఉంటుంది. ఎందుకంటే ఈ సిరిధాన్యాల్ని పెంచేదానికి 1 కేజీకి 200 లీటర్ల నీళ్లు చాలు. మీరు తింటున్న వరి బియ్యానికి కేజీకి 8,000 లీటర్ల నీళ్లు కావాలి. మీరు తాగుతున్న ఆ చక్కెరకు 1 కేజీకి 28,000 లీటర్ల నీళ్లు కావాలి. మీరు తింటున్న కోడిగుడ్లు మాంసానికి ఒక్కొక్క కేజీకి 50,000 లీటర్ల నీళ్లు కట్టాలి. ఇంకా 15 సంవత్సరాల్లో నీళ్లు ఉండవు, ఎనర్జీ ఉండదు, ఇంధనం ఉండదు. అంటే నీళ్లు లేని పరిస్థితుల్లో మీరు వరి పెంచలేరు, గోధుమలు పెంచలేరు, చెరకు పెంచలేరు, మాంసం తయారు చేసుకునేదానికి వీలు లేదు. ఇంకా 15 సంవత్సరాల్లో హాహాకారాలతో మానవ జాతి ఆకలితో గడిపే సమయం ఆసన్నమవుతుంది. It's all just going to be 20 more years. సో నీళ్ళు లేవు, డ్యాములు కట్టి కూర్చున్నారు. నీళ్ళు వస్తాయి కదా, ఎత్తి పోస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అంటున్నారు. పోసేదానికి నీళ్ళు ఉంటాయి కదా. ఇది ఇస్ ఎ రియాలిటీ, ఇట్స్ నాట్ ఎ రియాలిటీ షో. అంటే నీళ్లు లేని ఆ పరిస్థితుల్లో 4 వానల్లో పెంచుకొని తినగలిగేదానికి సాధ్యమయ్యేది ఈ సిరిధాన్యాలు మాత్రమే, ఇంకేదీ లేదు. లెట్ ద హ్యుమానిటీ డిసైడ్. ఇప్పుడే ఆలోచించండి, ముందు జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడు మళ్ళా మీరు పెంచుకోవాలంటే ఈ కంపెనీలు ఈ ధాన్యాలని, బీజాలను సమేతంగా నిర్నామం చేసి ఉంటాయి. మీరు ఇప్పుడు తినకపోతే, రైతులు పెంచడం ఆపి చేస్తే 7 సంవత్సరాల్లో విత్తనాలు మొలకలెత్తవు. ఈ భయంతోనే 25 సంవత్సరాల క్రితం నేను అమెరికా వదిలిపెట్టి ఈ విత్తనాల్ని ఎలాగైనా సంరక్షించుకోవాలి, మన పేద రైతులను మళ్ళా పెంచేట్టు చేయాలి, ఈ విత్తనాలకి, ఈ ధాన్యాలకి విలువ కలగచేస్తే మాత్రమే ఇది సాధ్యమని చెప్పి ఈ భయంకరమైన రోగాల్ని బాగు చేసేదానికి ఈ అద్భుతమైన రచనాత్మక ధాన్యాల్ని దేవుడు మనకిచ్చాడు అని దేవుడిని స్మరించుకుంటూ ఈ కార్యం మొదలుపెట్టాను. ఇంతే ఆరోగ్య రహదారిని నిర్మించాం మేము. మొత్తం మీకు కాదు, ప్రపంచానికంతా. ఆసుపత్రికి వెళ్తారో, రైతులకు దగ్గరికి వెళ్తారో మీరే నిర్ణయించుకోండి. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.